ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మరి కాసేపట్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. మరోవైపు ఇప్పటికే నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు ఈసీని ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలు పూర్తవడం కోసం ఈసీ ఇంకా వెయిట్ చేస్తుందా అంటూ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే ప్రశ్నించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దాదాపు 50,000 కోట్ల కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల నేపథ్యంలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత లోక్సభ పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. ఏప్రిల్, మే నెలల మధ్య 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరులో తొలి దశ ప్రకటన వెలువడనుండగా ఇందుకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్లో జరగనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి లోక్సభ ఎన్నికలతో పాటు పదవీ కాలం పూర్తి కానున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలను కూడా ఈసీ నిర్వహించనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించేశాయి. ఇక ఏపీ విషయానికి వస్తే మొత్తం ఓటర్లు 3,69,33,091 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 1,83,24,588 కాగా మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761,000 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది ఎన్నికల సంఘం. అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పు గోదావరి నిలవగా అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 మంది ఓటర్లుగా నమోదయ్యారు. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మరి కాసేపట్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. మరోవైపు ఇప్పటికే నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు ఈసీని ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలు పూర్తవడం కోసం ఈసీ ఇంకా వెయిట్ చేస్తుందా అంటూ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే ప్రశ్నించారు.
మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దాదాపు 50,000 కోట్ల కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల నేపథ్యంలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, మరి కాసేపట్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతుంది. దేశవ్యాప్తంగా ఈ లోక్సభ స్థానాలకు, అలాగే 4 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, మరి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా విడుదల చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తన కార్యాలయంలో నిర్వహించే ఈసారి విజ్ఞాన్ హాల్లో చాలా పెద్ద ప్లీనరీ హాల్లో నిర్వహిస్తున్నారు. మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సిఇఓలు, కలెక్టర్లు, డీజీపీల నుంచి అన్ని రకాల కన్సల్ట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి నివేదించడం, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ ని ఈరోజు విడుదల చేయబోతుంది. ఇప్పటికీ 6 పారామిలిటరీ ఫోర్సెస్ అధికారులతోనూ, అలాగే అన్ని రాష్ట్రాల డీజీపీలతో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించి అన్ని రకాల సజెషన్స్, అలాగే అన్ని రకాల సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మనం గమనించినట్టుగైతే మాత్రం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఇవన్నీ కూడా 9 ఫేజ్లు, 9 లేదా 10 ఫేజెస్ లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 30కి ఎన్నిక నిర్వహించే విధంగా ఇది సెటప్ చేస్తారని తెలుస్తుంది. ఏదేమైనా 5 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సునీల్ అరోరా, అలాగే మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, అలాగే అశోక్ లవాసా, ఈ ముగ్గురు కూడా ఈ అధికారికంగా ఈ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించబోతున్నారు. 5 గంటలకి ఈ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఇనాగరేషన్స్, అలాగే అనౌన్స్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన అన్నిటిని కూడా చేసేసేసింది. ఇక ఎన్నికల షెడ్యూల్ మాత్రం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మరొక గంటలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. రామకృష్ణ, చెప్పండి, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార హడావిడి మొదలయ్యే అవకాశం ఉందా? ఇమ్మీడియట్ గా మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు షెడ్యూల్ వస్తుందా అని చెప్పేసి, అంటే షెడ్యూల్ టెంటేటివ్ గా ఇవాళ రేపు రావచ్చు ఊహించారు. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థుల జాబితా తయారీలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల జాబితా తయారు చేసే మరి ఈసారి మరి కీలకమైన అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ కి కొన్ని రకాల ఫిర్యాదులు కూడా అందాయి. అంటే ఓట్లు గల్లంత అవుతున్నాయి, ఓట్ల భారీగా అనేక రాష్ట్రాల్లో. ఆ అంశానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ చేసినట్లు సమాచారం. దానికి సంబంధించి కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ నుంచి ఒక స్పష్టమైన సమాధానం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈసారి వీవీప్యాట్లు కూడా ఉపయోగిస్తున్నారు కొన్ని చోట్ల. మరి వీవీప్యాట్లు 50% వీవీప్యాట్లు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా కౌంట్ చేయాలనే ఒక ప్రతిపాదన కేంద్ర ఎన్నికల సంఘానికి అందింది రాజకీయ పార్టీల నుంచి. మరి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అది సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. మరి ఎంత పర్సెంటేజ్ వీవీప్యాట్లు కౌంట్ చేస్తారు అనేది కూడా
ఎలక్ట్ మరి 10% దాకా కౌంట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైనప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు మాత్రం 50% కావాలని అడుగుతున్నాయి. చివరికి 30% వరకు ప్యాట్స్ లో స్లిప్పింగ్ కౌంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడు కూడా అందరిలో కూడా ప్రజల్లో కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అంటే ఈవీఎం హ్యాక్ చేయొచ్చు, లేదా ట్యాంపర్ చేయొచ్చు, అధికార పార్టీలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని అనేక ఫిర్యాదులు అందడం ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ అనుమానాలకు కూడా ఈ రోజు కలిగించే అవకాశం కనిపిస్తుంది. మరో కీలకమైన అంశం ఏంటంటే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలకు వెళ్ళిపోతుంది. ప్రతి పోలింగ్ బూత్ ని కూడా యాప్ ద్వారా మనం లైవ్ చూడొచ్చు. ఆ బూత్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక యాప్ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ని అనుసరించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలింగ్ బూత్, కాన్ఫరెన్స్, ఇంటర్నెట్ వైజ్ గా లైవ్ చూసే అవకాశం, ఎవరైనా లైవ్ చూసుకునే అవకాశం రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ.